అందరికీ శుభోదయం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందు గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే పుదీనా స్వీట్ కార్న్ రైస్ అన్నమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అసలు ఎంత ఇష్టంగా తింటారు. బాక్స్లో పెట్టినా సరే, మామూలుగా ఇంట్లో చేసుకున్నా సరే, వాళ్ళకి లంచ్ బాక్స్లో ఇది పెట్టామనుకోండి, పిల్లలు అసలు నో చెప్పకుండా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ప్రిపరేషన్ చాలా ఈజీనే. దీనికోసం పుదీనా తీసుకోవాలి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా ఎక్కువనే, ఒక కప్పు నిండా తీసుకున్నాను. దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పచ్చగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి, అట్లానే ఒక స్పూన్ వెన్న కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఉంచి, ఆ వెన్న కరిగిన తర్వాత మనం దీనిలోకి కొద్దిగా షాజీరా, అట్లానే దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసి వేగనివ్వాలి. అవి కమ్మటి వాసన వస్తున్నప్పుడు దీనిలో ఒక 2 బిర్యానీ ఆకులు వీలైతే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అవి కాస్త వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చి దీనిలో చిటికెడు పసుపు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ పుదీనా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి కలపాలి. ఆ పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. మంచి స్మెల్ ఇక్కడే రావాలి అన్నమాట మనకు వేపుతుంటే. ముందుగా మనం ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా దీనిలో వేసేయాలి. అట్లానే మనం రైస్ కూడా ముందే ఉడికించి పెట్టుకోవాలి, లేదా మిగిలిన ఉన్న రైస్ కూడా చేసుకోవచ్చు. రైస్ కొద్దిగా పలుకుగా ఉంటే బాగుంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనం ఆల్రెడీ మొక్కజొన్న గింజల్లో కూడా వేసాము స్వీట్ కార్న్లో. ఇప్పుడు పొడి పొడిగా ఉన్న ఈ రైస్ని అందులో వేసి బాగా కలపాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చక్కగా అన్నం మెతుకులు విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం దీనిలో నిమ్మరసం కూడా పిండితే రుచి మరింత బాగుంటుంది. అసలు ఎప్పుడైనా కూరగాయలు లేవు అన్నప్పుడు, మనం హడావిడిగా మనం లంచ్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇలాంటివి చేసి పెడితే ఎవరైనా సరే నో చెప్పకుండా తినేస్తారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం వేసిన వెన్న మూలంగా దానికి మరింత రుచి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నిమ్మరసం కూడా పిండేసాం కదా, అట్లానే మూత పెట్టేసి ఒక 2 నిమిషాల సేపు ఉండనిద్దామన్నమాట. అసలు ఇంట్లో వాళ్ళందరూ ఏం ప్రిపేర్ చేస్తున్నాం అమ్మా, ఎంత బాగుంది అని చెప్పి స్టవ్ దగ్గర వచ్చి అడగకుండా ఉండరనుకోండి, అంత బాగుంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ కామెంట్ ఏంటో కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.